ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనమందరము కూడా ఒక గొప్ప వ్యక్తి యొక్క పండగను జరుపుకొనిచి ఉన్నాం. ఆ వ్యక్తి యొక్క పండగ ఏమిటి అంటే పునీత మత్తయాసు గారు. ఈ మత్తయాసు గారు ఎవరండి అంటే మనందరికీ తెలుసు, క్రీస్తు ప్రభును డబ్బులకు అమ్మవేసిన వ్యక్తి ఎవరు? యూదా ఇస్కారియోతు. యూదా ఇస్కారియోతు తర్వాత తన స్థానంలో ఇంకొక పునీతుణ్ణి, ఇంకొక సేవకుని, ఇంకొక శిష్యుణ్ణి ఎన్నుకోబడిన వారే పునీత మత్తయాసు గారు. అదే విధముగా రెండవ అంశము ఏమిటి అంటే నాదని ఉన్నదంతా నీదే ప్రభు, ఏ స్థితి అయినా నేను కోల్పోనాయా. రెండో అంశం ఏంటి? నాదని ఉన్నదంతా నీదే ప్రభు, ఏ స్థితి అయినా నిన్ను కోల్పోనాయా. మరి మూడో అంశము, మరి ద్రవ్యమును దేవుణ్ణి మానవుడు సేవింపలేడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మానవుడు ద్రవ్యమును దేవుణ్ణి సేవింపలేడు, ఏదైనా ఒకదానినే సేవింపగలడు. కాబట్టి ఈ మూడు అంశాలను మనం అందరము కూడా మరి ధ్యానం చేసుకోబోచుకుందాం. స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి వాక్య పరిచయను మనం చూసుకుంటే ఇక్కడ చాలా చక్కగా బోధింపబడుతుంది. ధనాపేక్ష వద్దు. నీ జీవితంలో ధనాపేక్ష ఏమాత్రము కూడా పనికిరాదు అని దేవుడు ఈరోజు మనకు బోధిస్తూ ఉన్నాడు. ఆ పట్టణాలకి ఆధారంగా ఒక పునీతుని మనందరికీ కూడా పరిచయం చేస్తుంది తల్లి శ్రీ సభ. ఆ పునీతుని పేరే పునీత మత్తయాసు గారు. చెప్పండి, పునీత మత్తయ్య గారు ఉన్నారు, పునీత మత్తయాసు గారు ఉన్నారు. దేవుడు ఎంతమంది శిష్యులను ఎన్నుకున్నాడు? దాంట్లో ఎవరిని పట్టించారు? క్రీస్తు ప్రభువును పట్టించిన వారెవరు? యూదా ఇస్కారియోతు పట్టించగా శిష్యుల్లో ఉంటాడా ఇప్పుడు? మరి ఆయనలో ధనాపేక్ష కలిగింది కాబట్టే దేవుణ్ణి పట్టించగలిగాడు. చివరికి ఉరివేసుకొని చచ్చాడు. ఆయనకు బదులుగా మరి ఒక శిష్యుణ్ణి ఎన్నుకున్నారంట అపోస్తులందరూ కలిసి. వారే పునీత మత్తయాసు గారు. సుగుణశీలుడు, ఎటువంటి ధనాపేక్ష లేనివాడు,
పేదలకు తనకున్న దాంట్లో తీసి ఇచ్చేవాడు. కుదిరితే కడుపులో ఉన్నది కూడా తోడి ఇతరులకు పెట్టే గొప్ప పుణ్యమూర్తి పునీత మత్తయాసు గారు. గట్టిగా వారికి చప్పట్లు కొడదాం. ప్రియదేని బిడ్డలారా, ఈనాడు మొదటి పట్టణంలో మనం చూసుకుంటే ఆమోసు గ్రంథములో ఆమోసు ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. ఈజ్ ఎ ప్రాఫిట్ ఫర్ ద జస్టిస్. న్యాయానికి ఒక ప్రవక్తగా నిలుస్తూ ఉన్నాడు. న్యాయానికి ఒక ప్రవక్తగా నిలుస్తూ ఉన్నాడు. ఈ పునీత ఆమోసు గారు ఒక మాట పలుకుతున్నారు. ఆ మాట ఏమిటి అంటే ప్రియదేని బిడ్డలారా, 8వ అధ్యాయము 7వ వచనంలో మనం చదివితే ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనంలో క్లుప్తంగా 2 మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నేను వారి పాప కార్యములను ఏమాత్రం కూడా సహించుకోలేకున్నాను. ఎందుకు అంట, వారు ఏ విధముగా మరి ముఖ్యమైన రోజున దేవుని యొక్క పనిని మరి చేయకోకుండా ఇతరులను ఎలా కొల్లగొట్టాలి, ఇతరులను ఎలా దోచుకోవాలి, ఉన్న సామాన్లని ఎలా అమ్ముకోవాలి. మరి 4వ వచనంలో చదివితే 5వ వచనంలో అమావాస్య ఎప్పుడు ముగినో, పెద్దల అమావాస్య ఎప్పుడు చేసుకుందామా, చేసుకున్నారా? ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది చేసుకున్నారు పెద్దల అమావాస్య? చేయలేపండి అమ్మ పైకి. చేసుకోరు కదా. కానీ నాకు తెలిసిన మా గ్రామాలు ఉన్నాయి, క్రైస్తవులు, పుట్టి క్రైస్తవులు, కానీ వాళ్ళు మాత్రం పెద్దల అమావాస్య అని నిన్నటి చేసుకున్నారంట. వాళ్ళని చూస్తే నాకు కన్నీరే వచ్చింది. ఏడ్చాను ప్రియదేని బిడ్డలారా, కన్నీరు గార్చాను. ప్రభువా, వీళ్ళు ఎప్పుడు ఇంకా మారుతారని. కానీ మిమ్మల్ని చూస్తే నా హృదయం సంతోషపడుతుంది. గట్టిగా దేవుని చెప్పండి కూడా. మిమ్మల్ని చూస్తుంటే నా హృదయం ఆనందపడుతుంది. మిమ్మల్ని చూస్తుంటే నా హృదయం ఉప్పొంగిపోతుంది. అబ్బాబ్బాబ్బా, ఎంత మంచిగున్నారు యేసయ్య బిడ్డలు. చక్కగా దేవుని వాక్యాన్ని పాటించి మరి జీవిస్తున్నారని నా మనసు ఏమవుతుందంట, ఉప్పొంగిపోతుందంట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియదేని బిడ్డలారా, మరి దేవుడు ఆ పెద్దల అమావాస్య మీరు జరుపుకోవద్దు, విగ్రహార్థకులుగా ఉండవద్దు. ఆ వాక్యం చదివితే కొలమానంలో తగ్గించవచ్చును, వస్తు పరిమాణం తగ్గించి తూకం పెంచి ఎక్కువ రేటుకు అమ్ముకుందాం. భలే లాభం వచ్చింది కదా. భలే 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 ఎంత బాగుంటుందో కదా. ఏం చేయాలంట, కొలమానంను తగ్గించి తూకం పెంచి ఎక్కువకి మనం అమ్ముకోవచ్చని వాళ్ళు చూస్తున్నాడంట. ఇలా చూసేవారిని ఆ దేవుడు ఆమోసు ప్రవక్త ద్వారా మరి 7వ వచనం చివరిలో పలుకుతూ ఉన్నాడు. వీరిని చూస్తే నాకు అసహ్యం వేస్తుంది, వీరి మీద నాకు కోపం, ఉగ్రత దిగి వస్తుంది అని ఉమ్ము వేస్తున్నాడు వారి ముఖం మీద. ఒకసారి ఊహించుకోండి, మన ముఖం మీద ఉమ్ము పడింది అనుకోండి, ఎంత గలీజ్గా ఉంటుంది కదా. ఆ బాచి పోయి పోయి వాడి నోట్లోనే వచ్చింది ఆ ఉమ్ము నా ముఖం మీదకి. ఎంత గలీజ్గా ఉందో అని మన ముఖం మీద మనమే ఊసుకుంటాం తర్వాత. దేవుడు అటువంటి ముఖం మీద వారికి బుద్ధి వచ్చేలాగా చెప్తున్నాడు మాటలతో. దరిద్రం మరి పేదవారిని, చెప్పులకు అర్హత లేని వారిని కూడా మనం ఏం చేద్దాం, కొల్లగొట్టి డబ్బు తీసుకుందాం, కొల్లగట్టి డబ్బు తీసుకుందాం. నిర్గమాకాండము మరి 4వ అధ్యాయం 4వ వచనం తీస్తే అక్కడ చదువుదాం. ఈ మత్తయాసు గారు యూదా ఇస్కారియోతు వలె ఉండరా? ఆయన జీవించినప్పుడు ఒక ధనికుడంట. ఆయన జీవింపునప్పుడు ఒక ధనికుడంట.
మరి బాగా ధనికత్వంలో ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు బాగా ధనికత్వంలో ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు ఒక మాట పలికాడు, ఎవడైతే నన్ను అనుసరించగోరిన వాడు తనను తాను త్యజించుకొని నా సిలువను ఎత్తుకుంటాడో వాడే నా శిష్యుడు అని క్రీస్తు ప్రభు పలకగా అది ఆయన నోటి నుంచి రాగా ఈయన చెవిని పడగా వెంటనే తనకున్న ఆస్తినంతా కూడా వదిలిపెట్టాడు, తనకున్న సిరి సంపదలంతా కూడా వదిలిపెట్టాడు. క్రీస్తు కోసం పరుగు తీసి ప్రియమిట్లారా తన యొక్క జీవితము మరి క్రీస్తుని యొక్క శిష్యత్వంలోకి అర్హతగా మార్చింది అంట. ప్రియమిట్లారా ఇక్కడ మరి మనం డబ్బును సంపాదించుకోవాలిగా ఫాదర్, మనం బ్రతకడానికి డబ్బు కావాలిగా ఫాదర్, ఎలా ఈ డబ్బును మనం వాడుకోవాలి, మరి ప్రభు మనల్ని ఎలా వాడుకోవాలని బోధిస్తున్నాడు అంటే ప్రియమిట్లారా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. నిర్గమకాండము 4వ అధ్యాయము 4వ వచనంలో యావే నీ చేయి చాచి దేని తోకనంట ఆయన చేతుల నుంచి కర్ర విసరగా అది ఎలా మారిందంట, ఒక పెద్ద పాముగా సర్పముగా అది బాగా ముసలగొట్టే పాముగా ఉందంట. దేవుడు దాన్ని తల పట్టుకోమంటున్నాడా, తోక పట్టుకోమంటున్నాడా? ఏ పట్టుకోమంటున్నాడు ప్రియమిట్లారా? చదవండి. మోషే తోకను చేయి చాచి పట్టుకొనెను, అతని చేతిలో పాము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ పాముగా మారి మరి అన్య దేవతలను పూజిస్తున్న ఆ మాంత్రికుల యొక్క పాములన్నీ కూడా మింగివేసి భయంకరంగా మరి పెద్ద విషసర్పంగా ఉన్న ఆ పాముని మోషే ఎప్పుడైతే సాధువుగా మరి దాని యొక్క ఆ తోకను పట్టుకున్నాడో సాధువుగా మారిపోయేది కర్రగా మారిపోయింది. అంటే గట్టిగా దేవుని చప్పట్లు కొడదాం. ఈ అద్భుతం గురించి ఒక విషయాన్ని నేర్చుకోవాలి. ఈ అద్భుతంలో మోషే దేన్ని పట్టుకున్నాడు? పాము యొక్క తలను పట్టుకున్నాడా, తోకను పట్టుకున్నాడా? తోకను పట్టుకున్నాడు ప్రియమిట్లారా. అదే పాము యొక్క తలను పట్టుకుంటే ఏమైంది? అది కాటు వేసే అవకాశం ఉంది. చాలామంది ఎక్స్పర్ట్స్, they are very expert in catching the snakes, but sometimes they are bit by the snakes and they have died. అనుభవజ్ఞులైన పాములు పట్టేవారు ఒక్కొక్కసారి దాని తలను పట్టుకోపోగా అది కరిచి చచ్చిపోయిన వాస్తవాలు ఎన్నో న్యూస్ ఛానల్లో మనం చదువుతున్నామా లేదా అన్న? చదివాం కూడా, చూసాం కూడా. కాబట్టి ధనము అనే తలను మనం పట్టుకోకూడదు. ఇక్కడ పాము అనేది ధనముతో మరి సూచిస్తుంది ప్రియమిట్లారా. ధనం అన్న దాన్ని మనం ఎప్పుడైతే దాన్ని తోకను పట్టుకుంటామో అది మన ఆధీనంలో ఉంటుంది. అలా కాకోకుండా ధనము అనే పామును దాని యొక్క తలను పట్టుకుంటే ఏమైంది? తిరిగి కస్సనని కాటేసి నీ ప్రాణాన్ని హరించివేయొచ్చు ప్రియమిట్లారా. కాబట్టి దేవుడు ఈ లోకంలో నీవు ధనము అనే సర్పమును దాని యొక్క తోకను పట్టుకొనుము, కానీ దాని యొక్క తలను పట్టుకోవద్దన్నాడు దేవుడు. పైసా వసూల్. ప్రైజ్ ది లార్డ్. పైసా వసూల్. ఏం చేస్తాం? వాడింటికి వెళ్ళి వాడిని బయటికి లాగి వాడిని నానా హింసల చిత్రాలు పెడుతూ ఉంటాం. ప్రియమిట్లారా ఇక్కడ యజమాని దగ్గర పనిచేస్తున్న ఈ ధనవంతుని యొద్ద పనిచేస్తున్న గృహ నిర్వాహకుడు యజమాని దగ్గర నుంచి డబ్బు ఇతరులకు ఇచ్చాడంట. 100 రూపాయలు ఇచ్చాడంట. మరి 100 రూపాయలు మరి అతని పైన ఆరోపణలు వచ్చింది.
అతని పైన ఆరోపణ వచ్చింది కానీ రుజువు అవలా. ప్రైజ్ ది లార్డ్. ఆరోపణలు అన్నీ అందరి మీద వస్తూ ఉంటాయి లేదా? వాళ్ళు అట్టుపోయారు ఇటుపోయారు అంటే వాళ్ళు ఏదో పని మీద వెళ్ళుంటారు, ఏదో మరి ఒక ఉద్దేశం మీద బయటకు వెళ్ళుంటారు. నానా కలుపుతాలు మనం చెప్తాం, అది నిజమో అబద్ధమో కాదు, మనం చూడాలి కదా. ప్రైజ్ ది లార్డ్. చూసేదాకా తెలియదు కదా. కాబట్టి ఆరోపణ ఆయన మీద వచ్చిందంట, గృహ నిర్వాహకుడి మీద, స్టీవర్డ్. ద అలిగేషన్ వాస్ కెప్ట్ ఓవర్ ది స్టీవర్డ్. ఆ గృహ నిర్వాహకుడి మీద ఆ వ్యతిరేకత వచ్చినప్పుడు ఆయన పనిలోంచి పో అని చెప్పి అన్నప్పుడు వెంటనే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? అమ్మో, నా ఉద్యోగం పోతుంది, నాకు తినడానికి తిండి ఉండట్లా, నేనేనాడు కూడా నా యజమానిని మోసం చేసింది లేదు, నా యజమానిని ఎప్పుడు కూడా బాధ పెట్టింది లేదు, కానీ ఈ రోజున నా మీద ఆరోపణ రాగానే నన్ను యజమాని పళ్ళలోంచి తీసేస్తున్నాడు. ఇప్పుడు ఎట్లా? నేను అడుక్కు తినలేనే, నేను అడుక్కు తినలేని. ఎవరైనా అడుక్కు తింటారా ఇప్పుడు? ఇక్కడ మనం వెళ్ళి రోడ్డు అమ్మటి పడి వెళ్ళి అడుక్కు తిన్నామా? ఎప్పుడైనా వెళ్తామా? అట్లా వెళ్ళాం కదా. ఒకరి కింద శక్తి ఉన్నా కానీ చేచాచి అడుక్కోవాలనుకుంటామా? అడుక్కోము. అవసరమైతే కొండని పిండి చేసైనా మనం మన పొట్టను, మన కుటుంబాన్ని పోషించుకోవాలని చూస్తూ ఉంటాం. ప్రియమైన బిడ్డలారా, అయితే ఈ గృహ నిర్వాహకుడు ఒక యుక్తిగా ఒక పని చేస్తూ ఉన్నాడు. యజమానికి రుణపడి ఉన్న వారిని పిలిపించి, నాయనా, యజమానికి నువ్వు 100 రూపాయలు అప్పు కలిగి ఉన్నావు కాబట్టి నీవు దానిలో పత్రంలో వెంటనే 80 రూపాయలుగా మార్చుకో. 100 రూపాయలు ఏం చేస్తున్నాడు? 80 రూపాయలుగా మార్చుకో అన్నాడు. మరి 10 నూనె గానుగులు ఉన్నాయా? 5గా మార్చుకో. వెంటనే ఏం చేస్తున్నాడు? 5గా మార్చుకో. ఇక్కడ ఆ గృహ నిర్వాహకుడు చేస్తున్నది తప్పే. ప్రైజ్ ది లార్డ్. చేస్తున్నది తప్పే, కానీ ఆ తప్పు చేయడానికి కారణం ఏమిటి? ఆ గృహ నిర్వాహకుడి పైన అన్యాయముగా తీర్పు విధింపబడింది, అన్యాయముగా ఆరోపణ మోపబడింది. తన జీవితంలో ముసలివాడైపోయాడు, కష్టించి మరి సంపాదించి చేసుకునే శక్తి లేదు, ఆడుకుతినే ఆ విజ్ఞత లేదు ఆయనకి, అడుగు తినాలని అనుకోవటం లేదు. ఆయనకి చాలా నామూషిగా అనిపిస్తుంది. కాబట్టి తెలివిగా ఏం చేస్తున్నాడు? వారిని పిలిపించి లెక్కలు సరిదిద్ది తర్వాత చూసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. తర్వాత వచ్చాయి, తర్వాత నేను ఇంటి దగ్గర ఉంటాను, వచ్చేసే అప్పుడు లెక్కలు చూసుకుందామని తెలివిగా ప్రియమైన బిడ్డలారా మరి ఒక కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. ఈ రోజున మనమందరము కూడా మత్తయాసు గారి వలె, మోషే గారి వలె, ఈ గృహ నిర్వాహకుడు వలె తెలివిగా ఉండాలంట. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈయన ఇక్కడ ఒకరిని అన్యాయంగా దోచుకున్నాడా? గృహ నిర్వాహకుడు ఎవరినైనా దోచుకున్నాడా? ఇక్కడ ఎవరినైనా కొల్లగొట్టాడా? తన ఆపద సమయంలో తాను తనని కాపాడాలనుకుంటున్నాడు. ముందు చూపు కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ముందు చూపును కలిగి ఉంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున నీ జీవితంలో ముందు చూపు ఉందా? రేపటిని గురించి నువ్వు ఆలోచించి నీ కుటుంబాన్ని భద్రపరచుకోవాలి, రూపాయి సంపాదించుకోవాలి, న్యాయంగానే విజ్ఞతతో నువ్వు ఉండగలుగుతున్నావా? ముందు చూపు ఖచ్చితంగా కలిగి ఉండాలని ఈనాటి వాక్యంలో మరి దేవుడు మనందరికీ కూడా బోధిస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ముందు చూపు లేకపోతే చివరికి చెప్పకూడే. ప్రైజ్ ది లార్డ్. ఏంటిదంట? బిర్యానీయా, రాగి సంగటి, నాటుకోడా, ఏంటిదమ్మా? ముందుగా నువ్వు తొందరపడి నీ కుటుంబాన్ని దీపం ఉన్నప్పుడే ఇల్లును కట్టుకోమన్నాడు దేవుడు. ఏం చేయాలంట? దీపం ఉన్నప్పుడు ఇంటిని చక్కబెట్టుకో, లేకపోతే సంకనాకిపోతాం. దీపం ఉన్నప్పుడే ఇంటిని చక్కబెట్టుకో, లేకపోతే ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన బిడ్డలారా,
దీపం ఉన్నప్పుడే ముందు జాగ్రత్త మనం అందరము కూడా జీవించాలని ఆ ప్రభువు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. అదేవిధంగా సామెతలు 13:11 మనం చూసుకున్నట్లయితే, సామెతలు 13:11 కొంచెం మైక్ దూరం పెట్టుకొని చదవండి మాస్టర్ గారు. సులువుగా సొత్తు చేసుకునేవాడు సులువుగా త్వరగానే తన జీవితంలో పోగొట్టుకుంటాడంట. ఏం చేయాలంట? రెండో వాడు కష్టించి, చదవండి, కష్టించి డబ్బు చేసుకున్నవాడు అధికముగా కూడబెడతాడంట. గట్టిగా దేవుని చప్పట్లు కొడదా. మీ 2 చేతులను పైకి లేపండి. 2 చేతులు పైకి లేపి నాతో కలిసి ప్రార్థన చేయండి. నా వెనకాల చెప్పండి, యేసయ్యా నాకు ముందు చూపును దయచేయండి. దీపం ఉన్నప్పుడే నా కుటుంబాన్ని చక్కదిద్దుకొని గొప్ప జ్ఞానాన్ని, శక్తిని దయచేయండి యేసయ్యా. నా చేతులతో కష్టించి శ్రమించి సంపాదిస్తున్న ప్రతి రూపాయి ఒక సంపదగా మారాలి. రాబోయే తరాలకు దీవెనగా ఉండాలి. అమ్మ చెప్పే మాటలను మేము వినాలి. శ్రద్ధగా చదువుకొని గొప్ప స్థాయికి ఎదగాలి యేసయ్యా. మమ్ము దీవించి యేసయ్యా, మమ్ము ఆశీర్వదించి యేసయ్యా. మీ బిడ్డలుగా మమ్ములను వర్ధిలింపజేయేసయ్యా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా దేవుని చప్పట్లు కొడదా. ఇక్కడ ప్రభువు మనకు ఇంకో విషయాన్ని బోధిస్తున్నాడు. స్వల్ప విశ్వంలో నీవు ఏం చేయాలంట? నమ్మదగిన తత్వాన్ని చూపించాలి. స్వల్ప విశ్వంలో నువ్వు నమ్మదగిన వాడిగా ఉంటే అధిక విషయంలో కూడా దేవుడు నిన్ను దీవిస్తాడు. చిన్న చిన్న విషయాల్లోనే నీవు నమ్మకత్వం లేకపోతే దేవుడు ఎలా నిన్ను దీవిస్తాడు? దేవుడు ఎలా నిన్ను ప్రేమిస్తాడు? దేవుడు నేను దీవించలేడు, మరి ప్రేమించలేడు. ప్రియదేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో దేవుడిచ్చిన చిన్న చిన్న విషయంలోనే నమ్మకముగా ఉండాలి అంట. 1 పేతురు 2వ అధ్యాయము 4వ వచనంలో చదివితే, 1 తిమోతి 2వ అధ్యాయము 4వ వచనంలో ఈనాటి 2వ పట్టణంలో పునీత పౌలు గారు చాలా చక్కగా మనందరికీ కూడా బోధిస్తూ ఉన్నారు. మానవులందరూ ప్రైజ్ ది లార్డ్, మనమందరము కూడా రక్షింపబడాలనే కదా క్రీస్తు ప్రభు సిలువలో, ఆ యేసయ్య సిలువలో తన 2 చేతులను అర్పించి ఆ ముళ్ళ కిరీటాన్ని, పొదునైన ఆ శీలను తన చేతులు అండగొట్టుకున్నాడు కదా. ప్రియదేవుని బిడ్డలారా, నేను రక్షింపబడాలనే కదా ఆయన తనను తాను నలగగొట్టుకొని వ్యక్తినిగా చేసుకున్నాడు. సత్యమును తెలుసుకొనవలెననియు ఆ దేవుని యొక్క యావే దేవుని యొక్క అభిలాష, కోరిక. నా ప్రియకుమారుడు మీకోసమే మరణించాడు. ఆయన చిందిన రక్తం మీకోసమే, ఆయన కాల్చిన కన్నీరు మీకోసమేనమ్మా. కాబట్టి ఈ రోజున ఆయన రక్తాన్ని నీ జీవితంలో నువ్వు పొందపరచుకోగలుగుతున్నావా? చదువుదాం.
దేవుడు ఒక్కడే. దేవుని మనుషులను ఒక చోట చేర్చు మధ్యవర్తియు ఒక్కడేనంట. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. ప్రజలారా, ఒక సేవకుడు ఈ విధంగా పాడుతూ ఉన్నాడు. నాదని ఉన్నదంత నీదే ప్రభు, ఏ స్థితి అయినా నిన్ను కోల్పోనయా. నాదని ఉన్నదంత నీదే ప్రభు, ఏ స్థితి అయినా నిన్ను కోల్పోనయా. జీవన ఊటయు ఆధారం నీవే, నా జీవన ఊటయు ఆధారం నీవే. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నాదని ఉన్నదంత నీదే ప్రభు, ఏ స్థితి అయినా నీవు కోల్పోనయా. మనం దేవుణ్ణి డబ్బుని సేవింపలేం ప్రేదని పెట్టారా. దేవుణ్ణి మనం ప్రేమిస్తే మిగతావన్నీ కూడా వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. సొలొమోను మహారాజు జ్ఞానాన్ని అడిగాడు, నీ ప్రజల్ని ఎలా నడిపించాలో. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఉద్దేశం ఏంటండి? ఆయన ఉద్దేశం ఏంటి? నాకు జ్ఞానం ఇవ్వాలి. నువ్వు దేవా, నువ్వు నాకు జ్ఞానం ఇవ్వాలి. నీ జ్ఞానంతో నేను నీ ప్రజలను పాలిస్తానంటున్నాడా? నీ ప్రజలపైన అధికారం చూపుతా అంటున్నాడా? ఏమని చెప్తున్నాడు? ఏమని అడుగుతున్నాడు సొలొమోను మహారాజు దేవుణ్ణి? ప్రభువా, నాకు జ్ఞానమువ్వు, నీ జ్ఞానముతో నీ ప్రజలను నేను ఎలా పాలించాలో నీ జ్ఞానం నాకు నేర్పుతుందయ్యా. ఆయన ప్రజలను నడిపించడానికి జ్ఞానం అడిగాడు, కానీ తన కోసం సొలొమోను మహారాజు కోరుకోలేదు ప్రియమైన బిడ్డలారా. కావుననే జ్ఞానముతో పాటు సొలొమోను మహారాజుకి దేవుడు సమస్తాన్ని సమకూర్చి ఉన్నాడు. గట్టిగా దేవుని చెప్పకూడదా? ఈ రోజున నీవు కూడా దేవుణ్ణి నీ జీవితంలో ఉంచుకున్నట్లయితే, నీ జీవితాన్ని మార్చుకుంటున్నట్లయితే, నువ్వు అక్కడికి ఇక్కడికి పరిగెత్తన అవసరంలా, అటు ఇటు తిరగన అవసరంలా, అన్నీ కూడా నీ కాళ్ళ చెంతకే వస్తూ ఉంటాయి. ఆమేన్. నీవు దేవుడితో ఉంటే ఏదైతే నువ్వు సాధించుకోవాలనుకుంటున్నావో, ఆ ఉద్యోగాలు ఏ అయితే రావాలనుకుంటున్నావో, దేవుడు వాటిని అతి తక్కువ సమయంలోనే మీ బిడ్డలకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమేన్. దేవుడితో నీవు ఉంటే నీ జీవితంలో యొక్క వ్యాధి పోవట్లేదు, యొక్క బాధ పోవట్లేదని నువ్వు కన్నీరు కారుస్తున్నావు కదా. దేవుని యందు నీవుంటే నీ వ్యాధి బాధలన్నీ కూడా ఒక్క క్షణంలో ఆయన స్వస్థపరచి మటుమాయం చేస్తాడు. గట్టిగా దేవుని చెప్పండి పడదాం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఈరోజు మనందరికీ కూడా ఎన్నో విషయాలను బోధించి ఉన్నారు. కాబట్టి ఒక క్షణం కళ్ళను మూసుకొని ప్రార్థన చేసుకుందాం. చేతులు జోడించి విశ్వాసంతో, భక్తితో చేతులు జోడించి భక్తితో ప్రార్థన చేసుకుందాం. పరలోక తండ్రి, న్యాయమునకు సత్యమునకు అధిపతి అయిన దేవా, ఈనాడు ప్రభువా నీ బిడ్డలుగా తండ్రి వాక్య న్యాయ బోధనను మేము ఆలకించి ఉండగా తండ్రి, ఈ యొక్క బోధన మా జీవితంలో న్యాయాన్ని సత్యాన్ని వనకూర్చునుగాక తండ్రి. మాకు మా జీవితంలో అది ఇదిగో తండ్రి ఒక జీవిత మార్గముగా మార్చబడునుగాక యేసయ్యా. ఇదిగో తండ్రి, మేము ఈ లోకంలో అసత్యవాదులుగా పోకుండా, ఇదిగో తండ్రి లోక పోకడగా మేము పోకోకుండా, ధనాపేక్షతో మేము జీవించుకోకుండా, నిన్ను మాత్రమే సేవించే భాగ్యులుగా బిడ్డలుగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించదయ్యా. ఇదిగో తండ్రి, నిన్ను సేవించి ఈ లోకానికి మేము అధిపతులుగా ఉండేలాగా దీవించండి. మోషే గారు నువ్వు చెప్పినట్లుగానే తోకను పట్టుకొని సర్పాన్ని తనకు ఇదిగో తండ్రి స్వాధీనం చేసుకున్నాడు ప్రభా. మేము కూడా నీ యొక్క ఆజ్ఞ పాటించినట్లయితే తండ్రి, ఈ లోకంలో ఏ సర్పమున్నా, ఏ విషపురుగు ఉన్నా తండ్రి, అవన్నీ కూడా మా చేతిలో ఇదిగో ప్రభా పట్టుకోబడతాయ్యా, మా కాళ్ళ కింద త్రొక్కబడతాయి ప్రభా.
ఏ చేతబడి చీకటి శక్తి అయినా యేసయ్య నామములో లయమవుతుంది తండ్రి. ఎటువంటి శత్రువైనా వారి యొక్క హృదయాలు మార్చబడతాయా. మాకు ఉరులు పెట్టి వారు అందరూ కూడా ప్రభా మేలు చేయవారిగా మారిపోతారు యేసయ్య. మా భూములను ప్రభా ఉదిగో తండ్రి, మాకు వ్యతిరేకంగా అనేకమైన కేసులతో ఇబ్బంది పెట్టుచుండగా నీ నామములో మేము ప్రార్థించుచుండగా యేసయ్య నామములో అన్ని కోర్టు కేసులు కొట్టివేయబడుతున్నాయి. అన్ని సమస్యలు యేసయ్య నామములో తీర్చబడుతున్నాయి. అన్ని అప్పులు తీర్చబడుతున్నాయి. అన్ని ఇబ్బందులు యేసయ్య నామములో తీర్చబడుతున్నాయి. యేసయ్య నామములో మాకు సమృద్ధి సకల మేలులు కలుగునుగాక. మాకు సకల మేలులు కలుగునుగాక. మాకు సకల మేలులు కలుగునుగాక. అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన ఆ ప్రభుని నామములో అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్.